నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. అహింస శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందగలమనే మార్గం చూపిన మహనీయుడు బాపూజీ. ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెర్లింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్ ఈ విధంగా తెలియజేశారు. ఇక జాతిపిత మహనీయులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సెర్లింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మెహబూబ్ పేట్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెర్లింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అహింస శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందగలమని మార్గం చూపిన మహనీయుడు, మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో మహాత్మా గాంధీజీ ఒకరని, ఆయన మనకు అహింస సత్యాగ్రహం అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి వాటిని వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మహాత్మా గాంధీ ఆశయాలు, జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం అవ్వాలని, అట్టడుగు వర్గాల వారికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరుకున్నారని, గ్రామ స్వరాజ్యం వస్తేనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆలోచించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.